నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో క్రీడలు, యోగాకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతతో భాగంగా క్రీడా మంత్రిత్వ శాఖ సాయి ఖేలో ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణ యోగాసన అసోసియేషన్ నిర్వహించనున్న ఆత్మీయ సమావేశం ఆస్మిత యోగాసన లింక్ 2025-26 కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అధికారికంగా ఆవిష్కరించి అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ నిర్వహించనున్న ఆస్మిత యోగాసన లీగ్ 2026-25 పోటీల గురించి వివరించారు. కార్యక్రమంలో స్వాగత సమితి చైర్మన్ మరియు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పల్లవి మోడల్ స్కూల్స్ చైర్మన్ విద్యావేత్త ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య మాట్లాడుతూ యోగా ఎంతో ప్రాచీనమైనదని, భారతదేశ దీన్ని ఎప్పటి నుంచో పాటిస్తుందని, కానీ ఇటీవల కాలంలో ఇతర దేశస్తులు ఎంతో మక్కువగా యోగాన్ని అభ్యసిస్తున్నారని తెలిపారు. అది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది ఇస్తాం. క్లోజింగ్ సెషన్ కూడా ఉంటుంది, ఛాంపియన్షిప్ ఉంటుంది, ఇండివిజువల్ మెడల్స్ ఉంటాయి. అంటే ఈవెంట్ జరుగుతున్నాయి కంటిన్యూ. ఆర్టిస్టిక్ పేర్, రిథమిక్ పేర్, ట్రెడిషనల్ గ్రూప్, ఆర్టిస్టిక్ గ్రూప్, మొత్తం 6 ఈవెంట్స్ ఉంటాయి. యోగాసన విత్ మ్యూజిక్, సాంగ్, డాన్స్, యోగా డాన్స్ విత్ సాంగ్. సాంగ్ కొంచెం లేట్ అయిందంట. యోగాసన తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అస్మిత సౌత్ జోన్ ఉమెన్స్ టోర్నమెంట్ను టీపీఎస్ నాచారం వెన్యూ ద్వారా నిర్వహించడం జరగబోతున్నాం. ఇది ఈ నెల 11th to 13th 3 days ప్రోగ్రామ్ ఉంటుంది. దీంట్లో ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్స్ టోర్నమెంట్, ఆథరైజ్డ్, అప్రూవ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్. దీంట్లో బిలో 18 years ఉమెన్స్ మరియు అబోవ్ 18 years to 55 years, 18 to 55 years ఏజ్లో టోర్నమెంట్ ఉంటుంది. మనందరికి తెలుసు యోగా అనేది చాలా ప్రాముఖ్యతతో కూడుకున్న స్పోర్ట్. ఇప్పుడు ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం తర్వాత దేశంలో యోగాను ఎక్కువ మంది ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యోగాను ఒక స్పోర్ట్గా తీసుకున్నప్పుడు దీని ద్వారా స్పోర్ట్స్ కోటా మరియు ఎంప్లాయ్మెంట్లో కూడా రిజర్వేషన్స్ కలగడానికి అవకాశం ఉంది. ఈ విధంగా గత 6 సంవత్సరాల నుంచి యోగాసన భారత్ ఈజ్ అఫిలియేటెడ్ టు మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్. దేశం మొత్తంలో దీన్ని స్ప్రెడ్ చేస్తూ అన్ని రాష్ట్రాల్లో ఈ టోర్నమెంట్ను కండక్ట్ చేస్తారు. దీంట్లో దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి, అంటే సౌత్ జోన్ టోర్నమెంట్ కాబట్టి ఒక 6 రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక, 300 పైన ఉమెన్స్ ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. దీంతో పాటు వీటికి సంబంధించిన టెక్నికల్ స్టాఫ్, కోచెస్, జడ్జెస్, విత్ ఆర్గనైజింగ్ కమిటీతో కలిపి ఒక 500 మెంబర్స్ ఈ క్యాంపస్లో 3 రోజులు దే ఆర్ గోయింగ్ టు రిజైన్. నందనం ప్రభాకర్, స్టేట్ జనరల్ సెక్రటరీ, తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్. తెలంగాణ చరిత్రలో మొదటిసారిగా ఈ సౌత్ జోన్ ఉమెన్ యోగాసన ఛాంపియన్షిప్ జరగబోతోంది. ఇది మన రాష్ట్రం అంతటికీ కూడా హర్షదాయకమైన విషయం. దీనిలో పాల్గొనే వాళ్ళందరినీ కూడా మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ పూర్తి అయింది. మన పోర్టల్ ఎన్ఈడిసి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు రావాలి. అది పూర్తి అయిపోయింది. ఇప్పటికే మనకు కావాల్సిన సంఖ్య కూడా వచ్చేసింది. ఈ యోగాసన కల్చర్ని భారతదేశంలో డెవలప్ చేయడం కోసం భారత ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వైపు నుంచి ఈ కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ 4 జోన్స్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మనది సౌత్ జోన్,
భారత ఈ 4 జోన్లలో మొదటి కార్యక్రమం మన దగ్గర జరుగుతుంది. ఈరోజు మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ క్యాంపస్లో ఈ తెలంగాణ ఆ, యోగా సౌత్ జోన్ కాంపిటీషన్స్ జరగడం చాలా ఇంపార్టెన్స్ ఉంది వాటికి. దానికి శ్రీధర్రావు గారు కానీ మన కృపాకర్ తర్వాత మిగతా ఆఫీస్ బేర్లు అందరూ వచ్చి ఈ కాంపిటీషన్ ఇక్కడ జరుగుతామంటే చాలా మేము వెల్కమ్ చెప్పి ఈ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చేయడం అవుతుంది. అయితే ఎప్పుడైతే ప్రధానమంత్రి మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత యోగాకు ఇంటర్నేషనల్ యోగా డే ఎప్పుడైతే వరల్డ్ మొత్తం రికగ్నైజ్ చేసి ఇప్పుడు వాళ్ళంతా కూడా యోగాను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఇండియాలో మన దగ్గర యోగాను చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉండే ఎప్పుడైతే ఇండియా ఇంటర్నేషనల్గా యోగాను గుర్తించిన తర్వాత దీని ఇంపార్టెన్సు తర్వాత ఈ యోగా యొక్క బెనిఫిట్స్ ఇది ఇంకొకటి ఏంటంటే ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా దీన్ని స్పోర్ట్గా గుర్తించి దానికి ఎడ్యుకేషన్లో రిజర్వేషన్లు తర్వాత ఎంప్లాయ్మెంట్లో కూడా స్పోర్ట్స్ కోటా కింద ఇవ్వడం అనేది అది మంచి ఎంకరేజ్మెంట్. దాంతో ఈ అన్ని స్పోర్ట్స్లలో కూడా ఈ స్పోర్టు చాలా తక్కువ ఖర్చుతోని కూడుకున్నది. అయితే ఈవెన్ స్టూడెంట్స్ నుంచి పెద్దవాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ యోగా చేయడానికి దానికి ఒక ప్రత్యేకమైన ప్లే గ్రౌండ్ కానీ దానికి లేకుంటే ఒక స్పేస్ లేకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఫ్లాట్ అయితే బాల్కనీలో కానీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు, ఇల్లు అయితే ఇంట్లో ఒక పర్టికులర్ ప్లేస్లో చేసుకోవచ్చు. అదేవిధంగా కమ్యూనిటీ పరంగా కూడా దీన్ని చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే హెల్త్ కొరకు ఇప్పుడు ఏదైతే మనం హెల్త్ ఈజ్ వెల్త్ అన్నట్టు అందులో మనం హెల్తీగా సొసైటీ ఉండాలంటే స్పోర్ట్స్ ఆడాలి. స్పోర్ట్స్ ఆడాలంటే స్పోర్ట్స్లో కొన్నిటికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కాస్ట్లీ అఫేర్ ఉంది. ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్ దాని గ్రౌండ్ తయారు చేసుకోవాలి, ఆడాలి, సపరేట్గా ఒక ప్లేస్కి పోయి ఆడుకోవాలి. ప్లస్ అందులో యూత్ కంటే స్కూల్స్లలో ఈ ఫెసిలిటీ ఉంటుంది. బట్ అదరు యూత్ కానీ స్టూడెంట్స్ కానీ ఆడడం చాలా కష్టం. కాబట్టి ఈ యోగాతో ఏంటంటే ఏజ్ లిమిట్ లేకుండా ప్రతి ఒక్కరూ దీన్ని ప్రాక్టీస్ చేసి ఈ హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు. అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఇలా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఈ యోగాకు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. దాంతో ఇది ఒక మంచి యాక్టివిటీగా చేస్తున్నాం. అందులో మా పల్లవి స్కూల్స్ కానీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్లో అన్ని స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తాము. అందులో యోగాకు ఇంకా పర్టికులర్గా చిన్నపిల్లల నుంచే +2 వరకు రెగ్యులర్గా టైం టేబుల్ని క్లాస్ లాగా ఇచ్చి మేము ట్రైన్ చేస్తున్నాము. అందులో ఇప్పుడు ఈ అసోసియేషన్ తరఫున ఈ ప్రోగ్రాము ఈ సౌత్ ఇండియాలో ఈ 7 స్టేట్స్ నుంచి మన దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని యోగా కాంపిటీషన్ జరగడం చాలా ఇంపార్టెంట్. అందులో దీనికి ఒక మంచి కాంపిటీషన్ స్పిరిట్తో వాళ్ళకు స్పేసెస్ కూడా ఎక్కడెక్కడ ఏ గేము ఎట్లా ఏ ఏజ్ గ్రూప్ వైజ్గా ప్లస్ అకామిడేషను తర్వాత అవన్నీ కూడా అరేంజ్మెంట్ చేయడం అయింది. కాబట్టి నా తరఫున ఐ వెల్కమ్ ఆల్ ది తెలంగాణ యోగా అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ అండ్ ఆల్సో వెల్కమ్ ఆల్ ది సౌత్ ఇండియా టీమ్స్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వైజ్గా టీమ్స్ అందరినీ కూడా వెల్కమ్ చేసి ఈ 10th, 11th, 12th 3 days 11, 12, 13 సరే 11, 12, 13 3 days ఈ కాంపిటీషన్స్ ఇక్కడ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఈ స్పోర్ట్స్ వెరీ ఫేర్ మేనర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి స్పోర్ట్స్ ఎంపైర్స్ కానీ దానికి టీం కానీ సాయి తరఫున తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూత్ అఫేర్ మినిస్ట్రీ నుంచి ప్లస్ అసోసియేషన్ నుంచి ప్లస్ ఆల్ యోగా
సీనియర్ టీచర్స్ అందరూ కూడా ఉండి ఫేర్ మేనర్లో కాంపిటీషన్ జరుగుతుంది. సౌత్ ఇండియా కాంపిటీషన్ తర్వాత మళ్ళీ ఆల్ ఇండియా లెవెల్లో కూడా కాంపిటీషన్ ఉంటుంది. అయితే నేను ప్రెస్ మిత్రులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ యోగాను ఇంకా పాపులర్ చేయాలి. ఇప్పుడు యోగా చాలా పాపులర్ అయింది. ఇప్పుడు మనకన్నా ఎక్కువ వేరే కంట్రీస్లో దీన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మన దగ్గర కూడా మన స్టూడెంట్స్కు, మన యూత్కు, మన అందరూ ఎల్డర్స్ కూడా ఈ యోగాతోని బెనిఫిట్స్ అందరూ కూడా మీరు ప్రెస్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.